అందరికీ న్యాయం చేసే న్యాయవాదులు మీరు, న్యాయమూర్తులు కోర్టులు మీరు, చట్టాలను అమలు చేయించేది మీరు. సో ఇట్లాంటి వ్యవస్థలో ఇప్పటికీ జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ రాకపోవడం అని, అసలు కనీస వైద్య సౌకర్యాలు లేకపోవడము, నీటి వసతులు లేకపోవడము, విశ్రాంతి గదులు లేకపోవడము, అందరికీ న్యాయం కావాలి, అందరికీ వసతులు కల్పించే వీళ్ళు మనకు వసతులు కల్పించుకోకపోవడానికి వచ్చిన ఇష్యూస్ ఏంటి? ప్రభుత్వం ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఒక ఇల్యూజన్ ఉంది, ఒక భ్రమ ఉంది సమాజంలో. అడ్వకేట్ అనగానే బాగా కార్లలో తిరుగుతారు, బైక్లలో తిరుగుతారు, ఎవరు బైక్లు వాళ్ళకు ఉంటాయి అనుకుంటారు. కానీ యంగ్ అడ్వకేట్స్ వాళ్ళు స్టిక్ అయ్యి కోర్టుల్లో వాళ్ళ వాదన పటిమ పెంచుకుని కేసులు దాఖలు చేసుకునేంత వరకు కనీసం హీన పక్షం 2-3 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాల వరకు వాళ్ళకి టైం పడుతుంది. ఎవరు డబ్బులు ఇవ్వరు. సీనియర్ అడ్వకేట్ కూడా తన జేబులోంచి వీలైనంత వరకు మాత్రమే ఇస్తాడు తప్ప, ఈ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక ఇంటికి రాయే 10,000 రూపాయలు, ఈయన తక్కువ 10,000 రూపాయలు ఉంటే వాళ్ళు ఏ విధంగా బతుకుతారు? యంగ్ అడ్వకేట్స్ వాళ్ళు సస్టైన్ కావాలి, ఒక మంచి వాతావరణం రావాలి. అంటే వీళ్ళకి మంచి స్టైఫండ్ ఇస్తే ఈ యంగ్ అడ్వకేట్స్ కు న్యాయం జరుగుతుంది మీరు అనుకుంటారు? ఖచ్చితంగా ఒక మినిమం తక్కువ ఒక 25,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వగలిగితే మంచిది. నా పోరాటం నేను ఖచ్చితంగా చేస్తా. నా ఎజెండాలో ఉంది. ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం. పక్క రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో స్టార్ట్ చేసి ఎంత ఇస్తున్నారు అక్కడ 5,000 రూపాయలు ఏమో ఇస్తున్నారు స్టైఫండ్ ఇస్తున్నారు. ఓకే, దాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, గుంటూరులో, విజయవాడలో బ్రతకడం వేరు, హైదరాబాద్లో బ్రతకడం వేరు. వాళ్ళ ఇంటికి కనీసం లేదు. ప్రభుత్వం ఏదైనా డబుల్ బెడ్రూమ్లో అటువంటివి ఏమైనా కన్సిడర్ చేసి 5 సంవత్సరాల్లో ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళకు అవి కేటాయిస్తే మీరు స్టైఫండ్ ఇచ్చినా ఇవ్వకున్నా ఇంటికి అయితే మిగులుతుంది కాబట్టి అవకాశం ఉంటుంది. దీంట్లో కన్సిడర్ చేయాలి. 5 years లోపల ఉన్న యంగ్ అడ్వకేట్స్ కి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రాజీవ్ గృహకల్పక వాళ్ళకి చేస్తున్న ఇండ్లు, అంబేద్కర్ అభియాన్ కింద ఏవైతే నిర్మించారో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, వాటిలో అడ్వకేట్స్ కూడా ఒక యంగ్ అడ్వకేట్స్ కి 5 years లోపల ప్రాక్టీస్ లో ఉన్న అడ్వకేట్లకి కుటుంబాలతో ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, అన్న తమ్ముడు, అన్న చెల్లి, ఎవరో డిపెండెంట్స్ ఉంటారు. వాళ్ళను కాపాడుకోవాలి అంటే ఎవరు క్లయింట్లు ఇవ్వాలి డబ్బులు, లేదంటే సీనియర్ అడ్వకేట్ ఇవ్వాలి. సీనియర్ అడ్వకేట్లు వాళ్ళ తాహతకు మించి అయితే ఇవ్వలేరు కాబట్టి వాళ్ళని సస్టైన్ చేసుకోవాలి. వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్, ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. జేబులో డబ్బులు లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు కాబట్టి ఖచ్చితంగా ఒక 25,000 రూపాయలు బార్ కౌన్సిల్ ఇనిషియేషన్ తీసుకుని ప్రభుత్వం తరఫున వచ్చేట్టు చూడాలని నేనైతే నా పోరాటంలో ఉంది. నేనైతే ఆ ముఖంగా ఖచ్చితంగా పోరాటం చేస్తా, సక్సెస్ కూడా అవుతా అని నాకు నమ్మకం ఉంది నా మీద. నాకు ఓకే.